అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మ్యామ్, నెయ్యి విషయానికి వస్తే మీరు ఇందాక నెయ్యి గురించి చెప్పారు కాబట్టి చాలామంది నెయ్యి ఫుడ్తో కాకుండా డైరెక్ట్ స్పూన్తో తింటూ ఉంటారు. అట్లా తీసుకోవడం మంచిదే అంటారా? తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఆవు నెయ్యిలో ఉండేటటువంటి గుణం ఏంటి ఉందంటే ఇట్ ఈస్ అ వెరీ అది డైజెస్ట్ అయ్యాక మనకి బ్యూట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మొత్తం మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మనిషి యొక్క ఆరోగ్య రహస్యం అంటే మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ మన పొట్టలో పేగుల్లో ఉందన్నమాట. ఈ పేగుల్ని గట్ అంటారు. ఈ గట్లో 4300 రకాలైనటువంటి సూక్ష్మక్రిములు ఉన్నాయి. దీంట్లో మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. మంచివి ఎప్పుడు కూడా అధిక సంఖ్యలో ఉండడం మన ఆరోగ్యానికి చిహ్నం అన్నమాట. మంచివి పెంచడానికి అవసరమైనటువంటి తైలం నెయ్యి. సో నెయ్యి మీరు కూరల్లో వేసుకొని చేసుకోవచ్చు, అన్నంలో మొదటి ముద్దలో వేసుకొని తినచ్చు, గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఈ అన్ని రూపాల్లో మీరు తీసుకునే నెయ్యి మీ గట్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. ఆ నెయ్యి మరి ఎలాంటి నెయ్యి తీసుకోవాలి? దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆ నాటావు నెయ్యి అతి శ్రేష్టం. దాన్నే A2 ఘీ అంటారు. ఓకే, సో మనం ఇంట్లో చేసుకుని చాలామంది A2 పాలు కొనుక్కుంటున్నారు, ఆవు పాలు కొనుక్కుంటున్నారు. మీరు తోడు పెట్టి మీరు తీసి మిగడ్లోంచి చేసే వెన్న నెయ్యి యూ కెన్ యూజ్ ఇట్. అది చాలా శ్రేష్టం అనమాట. ఓకే మ్యామ్, కొలెస్ట్రాల్ విషయానికి వస్తే లివర్కి కొలెస్ట్రాల్ వచ్చింది అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా, దానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే? లివర్కి కొలెస్ట్రాల్ కాదమ్మా, ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ రెండు రకాలుగా ఉంటుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇప్పుడు నాలాంటి దాని దగ్గరికి ఎవరైనా ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ వచ్చారనుకోండి, యాక్చువల్లీ యాజ్ ఎ థెరపిస్ట్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఒట్టి ఆల్కహాల్ బంద్ చేయించేస్తే ఫ్యాటీ లివర్ చాలా వరకు కంట్రోల్లో వచ్చేస్తుంది అనమాట. అది కేవలము ఆల్కహాల్ ప్రేరితంగా అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అనమాట. బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది రాముడు బుద్ధిమంతుడు అంటాడు కదా, స్మోక్ చేయడు, బయటకు వెళ్ళి ఏమి తినడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడు, అలాంటి వాళ్ళకి వచ్చేటటువంటి ఫ్యాటీ లివర్ కండిషన్ ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు. దానికి మనము చాలా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా కార్బోహైడ్రేట్ విపరీతంగా తినడం తగ్గించేసుకోవాలి. అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ మనం తీసుకోవడం తగ్గించుకోవాలి. అలాగే LDL లెవెల్ కంట్రోల్లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళలో చాలా మందికి ఫ్యాటీ లివర్ ఈజ్ సమ్టైమ్స్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రీడిస్పోజింగ్ క్యారెక్టర్ ఫర్ డయాబెటీస్. అంటే షుగర్ రావడానికి ముందు చాలా మందికి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. దాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. ఏం లేదండి, కాస్త ఎక్సర్సైజ్ చేయండి, కాస్త ఇలా ఉండండి, కాస్త అలా ఉండండి అని. దట్ ఈస్ నాట్ ద వే. యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్. ఎందుకంటే ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3, అక్కడి నుంచి ఫైబ్రోసిస్, సిరోసిస్, క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఈజీ తీసుకోవడానికి వీల్లేదు. సో బేసిక్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కీరా జ్యూస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫ్యాట్లో లివర్ తీసేయడానికి. నిమ్మరసము, ద హంబుల్ నిమ్మరసం, కాస్టే లేదు దాన్ని. సో హెల్త్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఎకనామిక్, ఇన్ఎక్స్పెన్సివ్ అనమాట. చిన్న అవగాహన మనం తెలుసుకుంటే వీ విల్ ఏబుల్ టు డూ ఇట్ అన్నమాట. అండ్ ఫ్యాటీ లివర్ ఉంది అని మనకి ఎప్పుడు డౌట్ వస్తుందంటే కొద్దిగా కుడివైపు బొజ్జ అంటే చేతులు కాళ్ళు సన్నగానే ఉన్నాయి, పొట్ట మాత్రమే ముందుకు వస్తుంది. ఎస్పెషల్లీ కుడివైపు మనం చెయ్యి వేసుకుని అంటే కొద్దిగా గట్టిగా కూడా తగులుతోంది అంటే వెంటనే వెళ్ళి ఒకసారి ఫ్యాటీ లివర్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ వచ్చింది అనుకుంటే కూడా వచ్చిన డయాబెటీస్ డిటెక్ట్ అయిన తర్వాత కంపల్సరీ ఫ్యాటీ లివర్ వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ స్టేజ్లో ఉంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. దాన్ని కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి మనం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది కూడా మోతాదు ఏమైనా ఉంటుందా మ్యామ్, పర్సంటేజ్ ఫ్యాటీ లివర్? అట్లా కాదంటే మీరు అల్ట్రాసౌండ్ అబ్డామెన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి మీకు గ్రేడ్ చెప్పేస్తారు. ఆ రిపోర్ట్ బట్టి మనకి స్టేజ్ 1లో ఉన్నారా, స్టేజ్ 2లో ఉన్నారా, స్టేజ్ 3లో ఉన్నారా తెలిసిపోతుంది. ఓకే మ్యామ్, డైరీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు? నిజంగా కొంతమంది చెప్తుంటారు డైరీ ప్రొడక్ట్స్ స్కిప్ చేయడమే మంచిది, ఇప్పుడు అన్నిట్లో హార్మోన్కి సంబంధించిన ఇంజెక్షన్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి అని. నిజంగా ఏవి తీసుకుంటే బాగుంటుంది మ్యామ్? నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పానమ్మా. చాలా మంది వాదనకి కూడా దిగుతారు. మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అందరూ పాలు తాగారు, ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు పాలు తాగకూడదని? పాలు డెఫినెట్ గా ఇట్స్ ఏ హోల్సమ్ ఫుడ్. మరి పిల్లలకి ప్రోటీన్ ఎలా వస్తుంది, పిల్లలు
పిల్లలకి మనకి కాల్షియం ఎలా వస్తుంది, ఇవి రెండు మనకు కావాలంటే పాలు తాగాలి కదా, మన చిన్నప్పటి నుంచి తాగాం కదా, ఇప్పుడు మీరు కొత్తగా ఇలాంటి వింత విషయాలు చెప్తున్నారు ఏంటి అని. సో తప్పులు మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎప్పుడో మన తాతల తండ్రులంతా పాలు తాగారు, కానీ అప్పుడు ఆవులు వేరు, అప్పుడు పాలు వేరు. ఇప్పుడు ఆవులు వేరు, ఇప్పుడు పాలు వేరు. ఓకే, సో ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ప్యాకెట్ పాలు తెచ్చుకుంటే అవి అసలు పాలో కాదో మనకు తెలియదు. పాలల్లో నీళ్లు కలిపారనుకోండి, దట్ ఈస్ ఎ హెల్దీ థింగ్. అంటే ఓన్లీ నీళ్లు ఉన్నాయని సంతోషపడచ్చు మనం, కానీ నీళ్లు కాకుండా ఇంకెన్నెన్నో కలిపేస్తే అవి విషమయమనని ఎన్నో విధాలుగా మనని ఇబ్బంది పెడుతున్నాయి. మిల్క్ మీరు తీసుకున్నట్లయితే దాని ప్రోటీన్ కంటెంట్ కానీ, దాని కాల్షియం కంటెంట్ కానీ, నాన్ మిల్క్ సోర్సెస్ చాలా ఉన్నాయి. మీ మునగాకు తీసుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మునగాకు, నువ్వులు తీసుకోండి, దానిలో ఉన్న కాల్షియం కానీ, దానిలో ఉన్న ప్రోటీన్ కానీ, మునగాకు పచ్చిదానికంటే కూడా ఎండు పౌడర్ ఏదైతే ఉంటుందో, మునగాకు పౌడర్ ఏదైతే ఉంటుందో బ్రహ్మాండంగా కాల్షియం లెవెల్స్ అన్నమాట. ఓకే, ఎన్నో రెట్లు పాల కంటే ఎక్కువగా ఉంటుందని. ఒక స్పూన్ రోజు తీసుకుంటే సరిపోతుంది. ఎలా తీసుకోవచ్చు మేడం కాంబినేషన్? మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు, నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, దాన్ని పొడి కింద తయారు చేసుకుని కాస్త వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి దాన్ని పొడి కింద చేసుకొని అంత నెయ్యి వేసుకొని మొదట ముద్ద గట్టిగా కలుపుకొని తినచ్చు. టేస్ట్కి టేస్టీ ఉంటుంది, హెల్త్కి హెల్త్ వస్తుంది.